హైదరాబాద్లో భూముల రిజిస్ట్రేషన్లు మరింత భారం కానున్నాయి. ఇందుకు భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచడమే కారణం. ఈ నెల 5 నుంచే భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపు అమల్లోకి రానుంది. ఈ మేరకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువరించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపుపై మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. వెంకటేష్, తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను పెంచుతూ కొద్దిసేపటి కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సవరించిన మార్కెట్ విలువలు అమలులోకి వస్తాయని చెప్పేసి స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేసిన ఈ ప్రకటన కూడా మనం పరిశీలించినట్లయితే గత ప్రభుత్వము 2021-22 2 సార్లు 6 నెలల నిడివిలోనే 2 సార్లు ఈ భూముల మార్కెట్ విలువలు సవరించింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరం పాటు ఈ భూముల పెంపు జోలికి పోలేదు. అంటే మొత్తం మీద 4 సంవత్సరాల తర్వాత ప్రకటన చేసింది. మొత్తం మీద మనం ఈ స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి లోతైన పరిశీలన చేసినట్లయితే కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో దాదాపు 19 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అయితే అందులో 69% ఆదాయం అంటే 19 లక్షలు రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ కూడా హైదరాబాదు ఓఆర్ఆర్ పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు కొత్తగా మనకు పరిశీలించినట్లయితే ఏవైతే 3 కమిషనరేట్లుగా ఏర్పడ్డాయో 3 కార్పొరేషన్లుగా ఏర్పడ్డాయో ఆ 3 కార్పొరేషన్ల పరిధిలో 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో రాష్ట్రంలో వచ్చే మొత్తం ఆదాయం మీద 69% ఈ 39 సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో వస్తుందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇది కూడా మొత్తం కూడా చూసినట్లయితే కూడా ఈసారి గత ప్రభుత్వం మాదిరి విలువల పెంపులో కానీ విలువల అంచనా వేయడంలో కానీ ఆశామాసిగా హడావుడిగా చేయకుండా శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా క్షేత్రస్థాయిలో ఈ మార్కెట్ రివిజన్ కమిటీలన్నీ కూడా పరిశీలన చేసి ఓపెన్ మార్కెట్ విలువలు ఎంత ఉన్నాయి, ఇక్కడ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు ఎంత ఉన్నాయి, ఎంత బేరీజ్ చేసిన తర్వాతనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే ఈ మార్కెట్ విలువలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. గతంలో 2 సార్లు పెంచినప్పుడు 6% ఉన్న మార్కెట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5% పెంచారు. ఈసారి రిజిస్ట్రేషన్ ఛార్జీల జోలికి ప్రభుత్వం అసలు పోలేదని చెప్పవచ్చును. ప్రధానంగా హైదరాబాద్ నగరం అంటే గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే మొత్తం మీద ఈ ఏడాది 2025-26 ఆర్థిక సంవత్సరంలో టోటల్గా 15,262 కోట్లు భారీగా ఆదాయం వస్తే అందులో హైదరాబాద్ పరిధిలో 39 రిజిస్ట్రేషన్ల సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో మనం తీసుకున్నట్లయితే ఏకంగా దాదాపు 10,531 కోట్లు వచ్చింది. అంటే మొత్తం ఆదాయం మీద 69% కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వస్తుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇంత భారీగా ఆదాయం రావడానికి కారణము డాక్యుమెంట్ల విలువ అంటే భూముల విలువ కానీ ప్లాట్ల విలువ కానీ లేకపోతే అపార్ట్మెంట్ల విలువ కానీ భారీగా ఉండడం వల్ల ఈ వ్యత్యాసం వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. మనం కూడా ఇటీవలనే TGICC కూడా నానక్రామ్ కూడా ఈ గచ్చిబౌలి ఏరియాలలో రాయదుర్గం ప్రాంతంలో భూములు వేలం వేసింది. ఆ భూములు వేలం వేసినప్పుడు రికార్డు స్థాయిలో 237 కోట్లు ఎకరా పలికింది. ఇంత భారీ ఎత్తున ఎప్పుడు కూడా ధర పలకలేదు. ప్రధానంగా వ్యాపార కేంద్రం కావడం, ఆ చుట్టుపక్కలన్నీ కూడా IT సంస్థలు ఉండడము, దాంతో అక్కడ భూముల విలువ భారీగా పలికింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ భూముల విలువలు పెరగడము, తర్వాత కమర్షియల్ యాక్టివిటీస్ కూడా పెరగడం, వీటన్నిటి వల్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయని చెప్పవచ్చును. హైదరాబాద్లో తీసుకున్నట్లయితే కూడా ఏది తీసుకున్నా అంటే ఒక చిన్న ఫ్లాట్ తీసుకోవాలన్నా కానీ ₹1,00,00,000 తక్కువలో వచ్చేది లేవు. దాదాపు విల్లాలు అలాగే లగ్జరీస్ ఫ్లాట్లు ఉండడము, అదేవిధంగా ఈ ఖాళీ స్థలాలు కూడా భారీ ఎత్తున పెరగడంతో వీటి మీద వచ్చే ఆదాయము పెద్ద ఎత్తున ఉండడంతో ఇక్కడ ఆదాయం బాగా పెరిగింది.
పెరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. మనం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తీసుకున్నట్లయితే కూడా ఒక నెలకు 350 కోట్ల నుంచి 450 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తీసుకున్నట్లయితే దాదాపు 250 నుంచి 300 కోట్లు వస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదాయంలో దాదాపు 70% ఉంటే 69% ఇక్కడే వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి అక్కడ వచ్చే ఈ రిజిస్ట్రేషన్లు చేసుకునేదానికి వచ్చే ప్రజలకు సంబంధించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి మొత్తం 4 స్లాబుల్లో పెరిగినట్లుగా రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చెప్తున్నారు. దాంట్లో ఒకటి 25%, రెండోది 50%, మూడోది 75%, నాలుగోది 100%. 100% పెంచిన చోట్ల దాదాపుగా గతంలో చాలా తక్కువ ఉండి ఈ గడిచిన 4 సంవత్సరాలలో ఒక్కసారిగా అక్కడ భూమి రావడము, లేకపోతే వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడము, లేకపోతే హైవేలు కానీ రోడ్లు విస్తరణ ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ ఒక్కసారిగా 100% పెరిగినట్టు తెలిసి మిగిలిన చోట్ల అక్కడ ఉన్న వ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకొని 25% నుంచి 70% పెంచినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.